ఎంచుకుని మక్కా మసీదులో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీనిపై మా ప్రతినిధి రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ర్యాలీని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. చార్మినార్ మక్కా మసీదు వద్ద ప్రస్తుతం ర్యాలీ శాంతియుతంగా కొనసాగుతుంది. భారీ సంఖ్యలో కూడా ముస్లింస్ తమ ప్రాంతాల నుండి ర్యాలీగా వచ్చి ప్రస్తుతం ఇక్కడ మక్కా మసీదు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ నుండి తిరిగి వాళ్ళంతా కూడా నేరుగా ర్యాలీగా బయలుదేరుతారు. గుల్జార్ హౌస్ మీదుగా మదీనా మీదుగా వెళ్ళి తమ ప్రాంతాలకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా మక్కా మసీదు వద్ద ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతుంది. మరోవైపు డీసీపీ సత్యనారాయణ ప్రస్తుతం బందోబస్తును కూడా పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తుకు సంబంధించి అలాగే ర్యాలీకి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది అన్న అంశాలపై ఒకసారి ఆయన మాటల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. సార్, ప్రస్తుతం మీరు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటివరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు, చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. బందోబస్తు విషయానికి వస్తే ఎలాంటి బందోబస్తును మీరు ఏర్పాటు చేశారు? సౌత్ జోన్లో మెయిన్ ప్రొసెషన్ ఫలక్నామాలో ఉన్న చమన్ దర్గా ఖాద్రీ నుంచి అరగంట క్రితం బయలుదేరింది. సున్నీ యునైటెడ్ ఫోరం ఇండియా ఆధ్వర్యంలో, ముర్తుజా పాషా గారి ఆధ్వర్యంలో ఈ 10,000 మందితో నాగుల్స్ ఇంతవరకు వచ్చింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మక్కా మసీదుకి. మక్కా మసీదు వచ్చేదానికి సుమారు సౌత్ జోన్లో 90 ప్రాంతాల నుంచి చిన్న చిన్న ప్రొసెషన్ కలిపి ఇక్కడ కల్మినేట్ అయ్యి పూర్తి స్థాయిలో 30,000 మందికితో పాటు ఇక్కడ మెయిన్ ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది హాఫ్ అన్ అవర్లో. దీనికి ఇది గుల్జార్ హౌస్, దారుల్ షిఫా, మీర్ చౌక్ మీదుగా మొగల్పుర గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకి కంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం 4 RAFలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంపెనీలతో పాటు 30 ప్లటూన్స్, అదేవిధంగా 3,000 మంది వివిధ స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్తో విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా నాగుల్చింత, చత్రినాక, షాలిబండ, సంతోష్ నగర్, కిషన్ బాగ్ గతంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని అక్కడ విస్తృతమైన పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మఫ్టీ పోలీసులు, క్యూఆర్టీలు, కమాండో ఫోర్స్ను కూడా పెట్టి డీజేలు అలౌ చేయలేదు. చిన్న బాక్సులు పెట్టుకున్నారు. ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కోఆపరేట్ చేస్తారు. 150 మంది సున్నీ యునైటెడ్ ఫోరం లిమిట్స్ వారికి సంబంధించిన వాలంటీర్స్ కూడా వాళ్ళు సెల్ఫ్ రెసిస్టెంట్తో కోఆపరేట్ చేస్తున్నారు. సీసీ కెమెరాలకు సంబంధించి 500 సీసీ కెమెరాలు ఈ ఎన్ రూట్లో ఓల్డ్ సిటీ మొత్తంలో తాత్కాలిక ప్రాతిపదికన ఆల్రెడీ ఉన్నాయి, కలిపి 500 మానిటర్ చేస్తున్నాం. అనుక్షణం సీసీ కెమెరాలతో పాటు పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి వరకు చిన్న ఇన్సిడెంట్, పెట్టి కేసు కూడా ఇంతవరకు జరగలేదు. సాయంత్రం వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. ఈ యొక్క బందోబస్తుతో వాళ్ళ కోఆపరేషన్తో ఇది చాలా ప్రశాంతంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. దానికి దగ్గర అన్ని చర్యలు మేము తీసుకుంటాం. మొత్తానికి బందోబస్తు విషయానికి వస్తే సుమారు 8,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామంటున్నారు. అలాగే మొత్తం ప్రతి ర్యాలీ కవరేజ్ను కూడా 500 సీసీ కెమెరాలతో కవరేజ్ చేస్తున్నామని కూడా డీసీపీ సత్యనారాయణ చెప్తున్నారు. మొత్తం 90 ప్రాంతాల నుండి కూడా ముస్లింలు ర్యాలీగా మక్కా మసీదు వరకు చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడి నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ర్యాలీ ముగిసే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా అధికారులు చెప్తున్నారు.